సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారికి పదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి గతంలో బాబా యొక్క భిక్షాటనటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. మరి ఒక్కొక్క దినము కొన్ని ఇళ్లను మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేసేటువంటి స్త్రీకి 10 నుండి 12 రొట్టెలను నిరాటంక ఇస్తూ ఉండేవారు. కుక్కలను, పిల్లుల్ని కూడా కలలో సైతం అడ్డు పెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పరాదు అనేది సాయినాథుని భావన. ఫకీరు పదవియే నిజమైన మహారాజా పదవిని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని అనేవారు.